అందరికీ వందనాలు. సిస్టర్ దేవిన గారు దేవుని వాక్యముని అందిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సలా ప్రార్థన మందిరం తరపున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రండి దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. సౌలు అయితే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు మనం చూసినట్లయితే మరి సౌలుగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో సంఘమును పాడు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంటింటా చొచ్చి సంఘమును పాడు చేయుచుండెను. అవును, ఈరోజు సంఘములను కట్టేటువంటి వారు చాలా తక్కువైపోతూ ఉన్నారు. సంఘమును పాడు చేసేటువంటి చీడ పురుగులు సంఘాల్లో ఎక్కువైపోతూ ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు సంఘమును కట్టడానికి తోడ్పడేటువంటి వారంగా, సంఘములను కట్టేటువంటి వారంగా మనం ఉంటున్నామా లేదా, లేక సంఘములను పాడు చేసేటువంటి చీడ పురుగులుగా మనం ఉంటున్నామేమో పరిశీలన చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క బిడ్డ అయినటువంటి నెహమ్యా యొక్క జీవితాన్ని మనం చూస్తే యెరూషలేము పడిపోయినటువంటి యెరూషలేము సంఘాన్నే కట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, నెహమ్యా గారి గురించి ఒక మాట మనము చూసుకుందాం. 1వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హకల్యా కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా. ఇక్కడ నెహమ్యా అనే వ్యక్తిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇతని యొక్క జీవితాన్ని మనము కొంచెం చూసుకున్నట్లయితే ఇతను జెరుబ్బాబెలుతో యెరూషలేమునకు తిరిగి వచ్చినటువంటి వారిలో ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎజ్రా గ్రంథం 2:2లో మనకు కనిపిస్తుంది. నెహమ్యా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూస్తాం. యూదా గోత్రానికి చెందినటువంటి వాడిగా హకల్యా అనే యొక్క కుమారుడుగాను మనం చూస్తూ ఉంటాం. ఇతనికి హనాని అనేటువంటి ఒక సహోదరుడు కూడా ఉన్నాడు. మరి బబులోను చెరలో యూదులు ఉన్నప్పుడు పుట్టి మరి పారసిక రాజగు అర్తహషస్తకు గిన్నె అందించేటువంటి వాడిగా ఇతను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి చెర నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళినటువంటి యూదులకు కలిగినటువంటి దుఃఖకరమైనటువంటి ఆ స్థితిని విని చాలా విచారపడి దేవుని సన్నిధిలో మొరపెట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క నెహమ్యా. మరి తిరిగి ఎలాగైనా యెరూషలేమును కట్టించుటకు రాజుని మరి సెలవడిగి క్రీస్తు పూర్వం 444వ సంవత్సరంలో యెరూషలేమునకు అర్తహషస్త రాజు చేత గవర్నర్గా మరి నియమింపబడి మరి వచ్చి ఎన్నో ఆటంకాలని మరి ఎదుర్కొంటూ వస్తాడు. యూదులకు శత్రువులకు సమరయులు పెట్టేటువంటి శ్రమలు, మరి అలానే వీటికి తోడు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి అధిపతులుగా ఉండినటువంటి సన్బలటు, టోబియా అనేటువంటి వారు కూడా నెహమ్యా మీద మరి యూదులు చాలామంది అనేక మంది కుట్రలు పన్ని బాధ పెట్టి ఆ పనిని ఆపటానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఈ యొక్క నెహమ్యా గారు జయించి మరి ఆ యొక్క ఎజ్రా మరియు కొంతమంది ఆత్మీయ స్నేహితుల యొక్క సహాయంతో చక్కగా ఒక సంవత్సరంలో ఆ యొక్క దాని యెరూషలేము పడిపోయినటువంటి ఆ గోడలను, ప్రాకారములను చక్కగా కట్టి ముగించి అక్కడ దైవ ఆరాధన క్రమాన్ని ఏర్పాట్లను చేస్తాడు. మరి 432వ సంవత్సరంలో తిరిగి బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఆ యొక్క మరలా దైవ ఆరాధన క్రమము అనేది సరిగా యెరూషలేములో జరగట్లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మరలా తిరిగి వచ్చి అక్కడ ఆ క్రమాన్ని సరిచేసి మరి చక్కగా దేవుణ్ణి మహిమపరిచినటువంటి వ్యక్తిగా ఈ యొక్క నెహమ్యా గారి యొక్క జీవితాన్ని మనము చూస్తూ
ఉంటాం. మరి ఈ సందర్భంలో నెహమ్యా గారిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను ఆత్మీయంగా మనము కూడా నేర్చుకోవాల్సినటువంటి కొన్ని పాఠాలను ఈరోజు మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా మరి నెహమ్యా గారిలో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని మరి మనం చూసుకున్నట్లయితే ప్రార్థనాపరుడైనటువంటి నెహమ్యాగా మనం చూస్తూ ఉన్నాం. ఇతను బహు ప్రార్థనాపరుడుగా మనం చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 1వ వచనం దగ్గర నుంచి 11వ వచనం వరకు కూడా మనం చూస్తే 4వ వచనంలో ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అంటూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెహమ్యాలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితాన్ని చూడండి. మందిరము పాడైపోయినది అన్నటువంటి విషయమును తెలియగానే జనులు శ్రమ పడుతూ ఉన్నారు, ప్రాకారాలన్నీ కూడా పడద్రోయబడినాయి అన్నటువంటి విషయము తెలిసిన తర్వాత మరి నెహమ్యా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, ఈరోజు మరి నీ ప్రార్థనా జీవితము ఎలాగా ఉంది? ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావు? ఏ విషయంలో దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతూ ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకో. నెహమ్యా గారు అయితే పడిపోయినటువంటి ప్రాకారములు, అయ్యో సంఘము పాడైపోయినది, యెరూషలేము ప్రాకారములు పాడైపోయినాయి, దేవుని బిడ్డలు శ్రమ పట్టబడుచున్నారు అని దేవుని సన్నిధిలో వెలుగెత్తి మొరపెడుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం లెగిచింది మనము మన అవసరతల కోసమే ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మన యొక్క ఇష్టాల కోసము, మన కోరికలు తీర్చబడటం కోసమే ప్రార్థన చేస్తూ ఉంటాం. నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు వెళుతున్న సంఘము గురించి కన్నీరు కార్చావా దేవుని సన్నిధిలో? ఎన్ని సంఘాలు ఆత్మీయత లేక పాడైపోతూ ఉన్నాయి, ఎన్ని సంఘాల్లో నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు, భక్తి లేనటువంటి వారిగా, మరి పైకి మరి భక్తి కలిగినటువంటి వారిగా నటిస్తూ ఎన్ని సంఘాలు దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నాయి. అంతేకాదు కొన్ని సంఘాలు, దేవుని కొరకు నిలబడినటువంటి సంఘాలు కొట్టబడుతూ ఉన్నటువంటి పరిస్థితులు, సేవకులు కొట్టబడుతున్నటువంటి పరిస్థితులు, ఎంతోమంది మిషనరీలను సంఘాలని పాడు చేస్తూ మరి కూలద్రోలుతూ ఉన్నారు. సువార్త ప్రకటిస్తున్నందుకొరకు వారిని హింసిస్తూ బాధ పెడుతూ ఉన్నారు. అలాంటి వారి కొరకు నీ జీవితంలో ఏ రోజైనా ప్రార్థన చేసావా సంగమా? ఈరోజు నీ ప్రార్థన మరి ఆ యొక్క నీ అవసరతల కొరకు, నీ కుటుంబ అవసరతల కొరకు, నీ బిడ్డల కొరకే ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నావు. ప్రభువారు ఏమంటున్నారు? మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, ఆ తరువాత మీకేమి కావాలో అవి నేను అనుగ్రహిస్తాను అంటున్నారు. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి ప్రార్థన భారమును కలిగి ఉన్నావో మొదట నువ్వు పరిశీలన చేసుకో. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మొరపెట్టట్లేదు, నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నావు. ఒకప్పుడు ప్రార్థన చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రార్థనా జీవితం లేదు, ఇప్పుడు ఆ భారము లేదు. నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు భారము తగ్గిపోయింది. నీ కళ్ళ ఎదుట అనేకమైన ఘోరమైన కార్యాలు జరుగుతున్నా కూడా జీవోత్సవములా అలాగా నిలబడి ఉంటున్నావు, కానీ భారభరితమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రార్థనను చేయలేకపోతున్నావు. ఈరోజు నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలాగున్నదో పరిశీలన చేసుకో. కీర్తనకారుడు అంటాడు 145వ అధ్యాయం 18వ వచనంలో, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా ఎలాగున్నాడంటండి? సమీపముగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకో. ఈరోజు ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేశానండి, ఒకప్పుడు దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చానండి, ఒకప్పుడు నేను ఒక్కళ్ళనే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. అది ఒకప్పుడు, అప్పుడు భక్తి, అప్పుడు శక్తి, అప్పుడు వాడబడ్డావు. ఇప్పుడేది? ప్రార్థన అనేది ఒక పవర్ లాంటిది. అది ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితం నీ జీవితంలో కొనసాగుతూనే ఉండాలి. 24 అవర్స్ నీ జీవితంలో ప్రార్థన నడుస్తూనే ఉండాలండి. ఆత్మలో ఎప్పుడు ప్రార్థన అభిషేకంతో మనం నింపబడి ఉండాలి. ఇశ్రాయేలీలంట చూడండి, వారి యొక్క వెట్టి చాకిరిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినారంట. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. అయితే మరి వాళ్ళు యొక్క చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వారిని విడిపిస్తే మరలా వీళ్ళు ఏడవటం ప్రారంభించారంట, మరలా ఏడుస్తూ ఉన్నారంట. దేనికోసం ఏడుస్తున్నారో తెలుసా?
సంఖ్యాకాండంలో చూస్తాం మనం 11వ అధ్యాయము 4వ వచనంలో, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదురు. ఏమండి వీళ్ళ ఏడుపు దేనికోసమో చూడండి. మరలా వీళ్ళు దేనికోసం ఏడుస్తున్నారంట? మాంసం కోసం ఏడుస్తున్నారంట. చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, మరి ఇవన్నీ కూడా మాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఇవన్నీ మాకు ఎవరు పెడతారని ఏడుస్తున్నారు. ఈరోజు నువ్వు కూడా దేనికోసం ఏడుస్తున్నావు? నీ కడుపే నీకు దేవుడైపోయిందేమో. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని దీనికోసమే నువ్వు ఏడుస్తున్నావేమో సంగమా. అయ్యో రేపటి రోజున మా పరిస్థితి ఏంటి, మా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటని ఏడుస్తూ ఉన్నావేమో. మొదట దేవుని నీతిని వెదకు. సంఘములు పాడైపోతూ ఉన్నాయి, ఆత్మలు నశించిపోతూ ఉన్నారు. రక్షింపబడిన నీవు చేతులు కట్టుకుంటూ ఉన్నావు, చేతులు కడిగేసుకుంటూ ఉన్నావు నీ జీవితంలో. ప్రియదేవుని బిడ్డ, నీకు భారము లేదా? నీకు భారము లేదా? ప్రార్థన చేయవలసిన భారము లేదా? మొరపెట్టవలసిన భారము లేదా? అయ్యా, నెహమ్యా ఎంత చక్కగా దేవుడు సన్నిధిలో ప్రార్థన చేయించు ఉన్నాడండి. అది తన అనారోగ్యాన్ని బట్టి కాదు, తన అవసరతను బట్టి కాదు, తన కుటుంబాన్ని బట్టి కాదు, తనకు ఆహారం లేదని కాదండి. యెరూషలేము గోడలు పాడైపోయినాయి, యెరూషలేము మందిరం పాడైపోయింది. జనులు ఎంతో బాధపడుతున్నారు, వారు పెట్టేటువంటి శ్రమలకి యాతన పడుతున్నారని ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? దేనికోసము నీ ప్రార్థన మొదట నువ్వు పరిశీలన చేసుకో. నా జనులకు కలిగిన నాశనమును చూడగా నేను నా కన్నీరు ఏమైపోతుంది అంటున్నాడండి, ఏరులై పారుతుంది అని చెప్పేసని ఇర్మియా గారు దేవుని యొక్క సన్నిధిలో ఏడుస్తూ ఉన్నారు. ఇది నిజమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన నెహమ్యా గారు చేస్తూ ఉండటాన్ని చూస్తున్నాం. రెండో విషయాన్ని మనం చూస్తే నెహమ్యా గారిలో దేవుని యొక్క మందిరమును గూర్చి భారము కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నామండి. మందిర విషయంలో ఎంతో భారం ఉన్న వ్యక్తి. చూడండి, నెహమ్యా గ్రంథం 2:3 మనం చదువుకున్నట్లయితే, సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటినే. చూడండి, యెరూషలేమును గూర్చినటువంటి చింత నెహమ్యాలో మనము చూస్తూ ఉన్నాం. ఎంతగా యెరూషలేమును ప్రేమిస్తున్నాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంత భారము ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు దేన్ని ప్రేమిస్తావో దాని మీద నీకు భారం ఉంటుంది, ఆ విషయంలోనే నీకు తపన ఉంటుంది. ఈరోజు నువ్వు నీ కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తే దానికోసమే నువ్వు భారం కలిగి ఉంటావు, దానికోసమే ఉదయం నుంచి సాయంత్రం వరకు తపన పడుతూ ఉంటావు. నీ శరీరాన్ని ప్రేమిస్తే నీ శరీర విషయంలోనే నీకు భారం ఉంటుంది. ఈరోజు యెరూషలేమును ప్రేమించలేకపోతున్నావు, అనగా దేవుని సన్నిధిని, దేవుని సంఘాన్ని మరి నువ్వు ప్రేమించలేకపోతూ ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనకారుడు అంటాడు 122వ అధ్యాయం 6వ వచనములో, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఎవరైతే దేవుని సంఘాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని సంఘమును కొరకు పాటుపడతారో వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తారండి. నెహమ్యా గారు దేవుని యొక్క మందిర విషయంలో యెరూషలేమును ఎంత ప్రేమిస్తున్నాడో చూస్తున్నాం. ఈ మనస్సు దావీదులో కూడా మనం చూస్తామండి. దావీదు కూడా మందిరాన్ని ఎంత ప్రేమ కలిగి ఎంత భారముతో ఉన్నాడంటే, సమూయేలు 2వ గ్రంథంలో మనం చూస్తామండి 7వ అధ్యాయం 2వ వచనములో, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందస్సము డేరాలో నిలిచి ఉన్నదనగా మందిరాన్ని ఎంత ప్రేమిస్తూ ఈ మాట చెప్తున్నాడో చూడండి. నేనేమో చక్కగా దేవదారు మ్రానులతో కట్టినటువంటి అపార్ట్మెంట్స్లో నేను ఉన్నాను, నా దేవుని మందిరము ఆ యొక్క డేరాల మధ్య గుడారములో ఉన్నదని ఎంత బాధపడుచు ఉన్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత బాధపడుచు ఆ మందిరము కట్టాలనేటువంటి ఒక తపన దావీదు యొక్క హృదయములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సేవకుడిని పిలిపించి నేను ఈ మందిరమును కడతాను అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఓకే అంటాడు. ఆ తర్వాత దేవుడు దావీదును కట్టవద్దని చెప్తాడండి. కట్టవద్దని చెప్పిన దావీదు తన జీవితంలో ఎక్కడా కూడా తగ్గల. కట్టవద్దని చెప్తే నన్ను కట్టొద్దన్నాడు అంతే, మందిరానికి కావలసిన సహాయం చేయొద్దని చెప్పలేదు కదా అని మందిరమునకు కావలసినటువంటి దాన్ని సమకూర్చినట్లుగా చూస్తాం. దినవృత్తాంతాల 1వ గ్రంథంలో 22వ అధ్యాయం 7వ వచనంలో, మరియు దావీదు సొలొమోనుతో ఇట్లా, నేను నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయం చేసుకొని ఉండగా.
14వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే, ఏ స్థితిలో అంటే అండి, నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మణుగుల వెండిని, తూచసఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రాణులను రాళ్లను కూర్చించి తిని నీవు ఇంకను సంపాదించుదువు గాక అని సొలొమోనును పిలిచి మందిర విషయంలో కట్టమని ఆశీర్వదిస్తూ ఉన్నాడండి. ఎలాంటి పరిస్థితుల్లో మందిరానికి సపోర్ట్ చేశాడండి దావీదు? మనం అనుకుంటాం అతడు రాజు కదా, అందుకే మందిరం కట్టడానికి కావలసినవన్నీ కూడా సమకూర్చినట్టున్నాడు అని అనుకుంటాం. కాదండి, అక్కడ పలికిన ఆ ఒక్క మాటని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు అంటున్నాడు. అంటే తన కష్ట స్థితిలో, తనకి పరిస్థితి, మరి ఎలాంటి కష్టమైనటువంటి పరిస్థితులను దావీదు ఎదుర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మరి కొంత భాగాన్ని తీసి దేవుని మందిరము కొరకు అని దాచిపెట్టాడు. ఈరోజు మనం మందిరానికి మాకు ఎక్కడి నుంచి వస్తాయండి, మేము కష్టపడి పని చేసుకునే వాళ్ళము, మేము ఏదో రోజు కూలికి వెళ్ళేటువంటి దాన్ని, ఏదో కష్టపడి ఒక 100-200 తెచ్చుకునేదాన్ని అంటూ ఉంటాం. దానిలోనే దేవునికి నువ్వు ఆశీర్వదించబడతావు. దావీదు దేవుని హస్తము తోడుగా ఉండడానికి కారణం, దావీదు మందిరమును ప్రేమించినటువంటి హృదయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావు? యెరూషలేమును ప్రేమించువారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 అంటాడు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఈరోజు దేవుని సువార్తను నువ్వు ప్రకటించకపోయినా, వాక్యమును ప్రకటించకపోయినా, సంఘాన్ని నువ్వు ప్రేమించకపోయినా శ్రమ. ఈరోజు అనేక మంది విశ్వాసులు శ్రమలు పాలవటానికి కారణము సువార్త భారము లేదు, సంఘ విషయములో వారికి భారము లేదు. అందుకే ఎంత సంపాదించినా కూడా శ్రమల పాలైపోతూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఎలా ఉన్నావో పరిశీలన చేసుకో. మూడో విషయాన్ని చూద్దాం నెహమ్యాలో. ఇక నెహమ్యా జీవితంలో మూడో విషయాన్ని మనం చూస్తే, బహుధైర్యవంతుడైనటువంటి నెహమ్యాగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం 5-9 వరకు మనం చూస్తే, రాజుతో నీ సముఖమందు నేను దయపొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నాను అని నేను మనవి చేసి తిని, అంతేకాదు కావలసినటువంటి అధికారము, వస్తువులు కూడా ఇవ్వమని బహుధైర్యముగా రాజుని అడగటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎంత ధైర్యవంతుడండి! ఏ విషయంలో ధైర్యంగా నిలబడ్డాడు. కొంతమంది పోట్లాడేటువంటి విషయంలో, మాట్లాడేటువంటి విషయంలో, రకరకాల విషయాల్లో ధైర్యంగా ఉంటారు. కానీ సువార్త విషయంకి వచ్చేసరికి అధైర్యవంతులైపోతారు. దేవుడు కరపత్రిక ఇవ్వటానికి భయపడిపోతూ ఉంటారు. ఒకసారి ఒక చిన్న గ్రామానికి కరపత్రికలు మేము సంఘంగా తీసుకొని వెళ్ళి ఆ యొక్క చిన్న గ్రామంలో మరి పంచుతూ ఉన్నాం. మన ఒంగోలు ప్రాంతంలో పంచుతూ ఉన్నటువంటి ఆ సమయంలో అక్కడ మరి స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఒక సేవకులు, ఒక వ్యక్తి, ఆ పాస్టర్ గారు బయటికి వచ్చి పంచుతున్నటువంటి సహోదరి కొంచెం పరిచయం ఉండటం వల్ల ఆ సహోదరితో అంటూ ఉన్నాడు, మాయ్ మీరేంటి ఇక్కడ కరపత్రికలు పంచుతున్నారు, యూట్యూబులు చూడట్లేదా? అట్లా పంచుతున్న వాళ్ళని ఎలా కొడుతున్నారో మీరు చూడలేదా? ఎట్లాగా కాల్ చేస్తున్నారో చూడట్లేదా? ఎందుకు మీరు వచ్చి ఇట్లా చేస్తున్నారు? భయం లేదు మీకు? పండి మీ ఇళ్ళకి అని చెప్తూ ఉన్నాడు. ఎవరు? పాస్టర్ గారేనండి, దేవుని సేవకుడే. అయ్యో, సువార్త నిమిత్తము ఎంత భయపడిపోతూ ఉన్నారు. ఏమండి, కొడతారేమో, తిడతారేమో, చంపేస్తారేమో. చంపనివ్వండి. అలా ప్రాణం పెట్టినటువంటి వాళ్ళు కాదా మన ముందున్నటువంటి పరిశుద్ధమైనటువంటి భక్తులు? విలియం కేరీ గారు సువార్త నిమిత్తం ప్రాణం పెట్టలేదా? ఈరోజు మరి దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని కొరకు వారి స్వదేశాలను, సుఖాన్ని, సంతోషాన్ని విడిచిపెట్టి ఎంతమంది మిషనరీలు మన భారతదేశానికి వచ్చి సువార్తను అందించి వారి ప్రాణాలు పణంగా పెట్టలేదు ధైర్యంగా? తోమా మన దేశానికి మరి రాకపోయి ఉంటే ఈరోజు మనం ఎలాగ ఉండేవాళ్ళం? ఆయన ప్రాణం పెట్టలేదా? బహుధైర్యంగా ప్రకటించలేదా? ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలాగున్నాం? ఫిలిప్పు, మరి తిమోతి, మరి వీళ్ళందరూ కూడాను మన యొక్క దేశంలో చనిపోలేదా? హతసాక్షులు ఒరిస్సా ప్రాంతంలో బహుధైర్యంగా వారు క్రీస్తు కొరకు నిలబడినారు. ఈరోజు నీ ధైర్యం ఏమైపోతుంది? లోక సంబంధమైన విషయాలలో, మాటలు అడిగేటువంటి విషయములలో, తెగించి వారితో మాట్లాడే విషయాల్లో ఉన్న ధైర్యము దేవుని పనికి వచ్చేసరికి పిరికి ఆత్మ వచ్చేస్తుంది నీ జీవితంలో.
పిరికి మనసు వస్తుంది. నెహమ్యా గారు ఎంత ధైర్యంగా అడుగుతున్నాడంటే, ఆఫ్టర్ ఆల్ ఆయన చేసే పని ఏంటండి, ఒక గిన్నె అందిస్తున్నారు అంతే రాజుగారికి. అంత చిన్న పని చేస్తూ ఉన్నాడు. అయినా కూడా ఎంత ధైర్యంగా రాజుగారిని పోయి అడుగుతున్నారండి, దేవుని పని నిమిత్తము నేను వెళ్ళాలి, నేను అది కట్టాలి, దానికి కావలసినది ఇవ్వండి రాజా అని ఎంత చక్కగా పర్మిషన్, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో దానియేలు గారు గుర్తొస్తున్నారు. దానియేలు గారు ఎంత ధైర్యంగా దేవుని కోసం నిలబడ్డారండి, ఎంత ధైర్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. హజరియా, హనన్య, మిషాయేలు ఎంత ధైర్యంగా క్రీస్తు కొరకు నిలబడ్డారు. యోసేపు ఎంత ధైర్యంగా నిలబడినారు. ఈరోజు నీ ధైర్యం ఏమైపోతుంది దేవుని కొరకు నిలబడేటువంటి విషయంలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 28:1 ఉంటుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారంట. ఎవరండి నీతిమంతుడు? దేవుడు. ఆయన యొక్క బిడ్డలమైన మనము బహు ధైర్యంగా దేవుని కొరకు ఆయన కోసం నిలబడాలి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ ధైర్యం పుట్టించదా? 4:6 యోబు గ్రంథంలో అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? యోబు బహు ధైర్యంగా ఉన్నాడు, కారణం తన భక్తి. ఈరోజు భక్తి లేని వారు అధైర్యపడుతూ ఉంటారు, అవిశ్వాసం వచ్చేస్తూ ఉండి చేసేవాళ్ళను కూడా భయపెడుతూ ఉంటారు. ఎక్కడికి, అమ్మో ఈ పరిస్థితుల్లోనా, ఇలాంటి పరిస్థితుల్లోనా, అర్ధరాత్రి పూటనా, అయ్యో మరి అక్కడికి వెళ్ళొచ్చా, ఆ స్థలానికి వెళ్ళొచ్చా, ఎందుకు, మీరు ఆడవాళ్ళు కదా, మీరు ఇలా కదా అలా కదా అని చెప్తూ ఉంటారు. ఈరోజు అన్ని విషయాలలో, సంపాదించేటువంటి విషయాలలో మాత్రం ఆడవాళ్ళని ముందుకు పంపిస్తూ ఉంటారు ధైర్యంగా. ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదించడానికి దేశంగాని దేశాలకు కూడా పంపిస్తారు వారి పిల్లల్ని, ఆడపిల్లలని అక్కడ చూడరు. ఉద్యోగాలు చేస్తూ డబ్బులు తీసుకొస్తూ ఉంటే వాళ్ళు అర్ధరాత్రి వస్తుంటే వీళ్ళు వెళ్ళి కాపలాకి వస్తారు, చక్కగా తీసుకురావటాలు తీసుకువెళ్ళటాలు చేస్తారు. కానీ దేవుని పని అనేసరికి మాత్రం ఆడపిల్లవి వెళ్ళటానికి వీల్లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఎంతవరకు ఇది నీ జీవితంలో ఎలాగో ఉన్నావు? ఒక స్త్రీగా నువ్వు కూడా భయపడుతూ ఉన్నావా? మనము మరి ఆ యొక్క పునరుత్థాన దినం రోజు మనం చూసినట్లయితే ఆదివారమును తెల్లవారుజామున కొందరు స్త్రీలు ఎంత చక్కగా వచ్చేసారండి ధైర్యంగా. ఇంకా చీకటి ఉండగానే సమాధి యొద్దకు వచ్చారు. ఎవరండి వచ్చింది? శిష్యులు వచ్చారా? పురుషులు వచ్చారా? పెద్ద మగాళ్ళని చెప్పుకుంటారు, వాళ్ళు వచ్చారా? రాలా. ఎవరు వచ్చారండి? స్త్రీలు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగని పురుషులు నేను చులకన చేయట్లేదు, కానీ దేవుని యొక్క దృష్టిలో ఏ భేదము లేదు, అందరూ సమానమే. అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు స్త్రీలంగా భయపడాల్సిన అవసరం లేదు. దేవుని పని కూడా మనం చక్కగా చేయాలి, ప్రభు కోసం పరిగెత్తాలి, బహుధైర్యంగా నిలబడాలి. ఈరోజు నీకు చేత కాదు అనుకోవాకు, బలహీనురాళ్ళని నువ్వు అనుకోవాకు. ఈరోజు బహుధైర్యముగా దేవుని కోసం నువ్వు నిలబడు. ఆయనైతే తత్తరిల్లు హృదయాలను దేవుడు ఇట్లా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? భయపడక ధైర్యంగా ఉండండి అంటున్నాడు తత్తరి. ఈరోజు నువ్వు భయపడవద్దండి. ఏ ప్రాంతంలో అయితే సంఘమును పాడు చేశాడో పౌలు గారు, ఏ ప్రాంతంలో అయితే సంఘములను పాడు చేశాడు, ఆ ప్రాంతాల అపోస్తుల కార్యాలు 9:27 పౌలుగా మారిపోయింది. అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు శిష్యులకి వివరముగా బర్నబా తెలియపరచును. చూడండి, ఏ ప్రాంతంలో అయితే సంఘాలని పాడు చేశాడో ఆ ప్రాంతంలో ధైర్యంగా నిలబడి సువార్త ప్రకటిస్తున్నాడు. ఎవ్వరికీ భయపడలా పౌలు గారు. ఈరోజు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు, కానీ పిరికి ఆత్మను మనకి ఇవ్వలేదని గుర్తుపెట్టుకో. 4వ విషయాన్ని నెహమ్యా విషయంలో మనం చూస్తే, 4వ విషయం మనం చూస్తే ఆటంకాలను, నిందలను జయించినటువంటి వ్యక్తిగా నెహమ్యా గారిని మనం చూస్తామండి. అవును ప్రియదేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క నెహమ్యా యొక్క జీవితంలో 6వ అధ్యాయం 1వ వచనంలో నెహమ్యా గ్రంథంలో సన్బలుటును, టోబియాయు, అరాబీయుడైనటువంటి గెషెము అనేటువంటి మా శత్రువులలో మిగిలిన వారును అంటూ ఉన్నాడు. ఎంతోమంది శత్రువులను చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నెహమ్యా గారు యెరూషలేముకి వెళ్ళిపోయి ప్రాకారములను కట్టిస్తూ ఉంటే అక్కడ వ్యతిరేకులైనటువంటి ఆ సమరయులు అందరితో కలిసి ఆ యూదులను శ్రమ పెట్టేటువంటి సమరయులు మరి ఎక్కువగా శ్రమ పెట్టడం ప్రారంభించారంట. అధికారులుగా ఉన్న టోబియా, సన్బలటు, గెషెము అనేటువంటి వాళ్ళు ఇంకా మిగిలినటువంటి శత్రువులందరూ కూడా ఆటంకపరుస్తూ ఉన్నాడంట. ఈరోజు నీతి నిమిత్తం నువ్వు ఒక్కడు నిలబడితే చాలు, దేవుడు నీ పక్షాన ఉంటారు. ఎంతమంది నీ మీద విరోధంగా లేచి నిన్ను ఆటంకపరిచినా నిన్ను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు, నీ వెంట్రుకను కూడా తాకలేరు. ఆయన ఆజ్ఞ లేకుండా నిన్ను తాకలేరు. అంతే. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని తాకలేరు, నీ యొక్క సంఘాన్ని తాకలేరు, నీ జీవితాన్ని తాకలేడు అపవాది.
ఏమంటే యోబు గారి దగ్గరికి వెళ్ళడానికి విత్ పర్మిషన్. ఎవరు? అపవాది దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు కదా, పర్మిషన్. విత్ పర్మిషన్తోనే పిల్లల దగ్గరికి వెళ్ళాడు, విత్ పర్మిషన్తోనే అతని యొక్క ఆస్తి మీద విత్ పర్మిషన్ అతని శరీరం మీద వేయటానికి. ప్రతిదీ కూడా దేవుని యొక్క పర్మిషన్తోనే. ఎందుకు అంటే ఈరోజు నీకు శ్రమలు వచ్చినమ్మో, నేను పరిచర్య చేయటం వల్ల, నేను దేవుని కోసం నిలబడటం వల్ల, నీతిగా ఉండటం వల్ల నాకు ఈ కష్టాలు వచ్చినాయి, నాకు ఈ బాధలు వచ్చినాయి, నేనే ఎందుకు చేయాలి, ఇంకా నేను చేసినా కూడా నాకేముందులే అని చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. విత్ పర్మిషన్, దేవుని యొక్క పర్మిషన్తోనే నీకు ఆ శోధనలు, నీకు ఆ నిందలు, నీకు ఆ అవమానాలు వస్తున్నాయి. నువ్వు నిలబడతావా లేదా అని దేవుడు నిన్ను టెస్ట్ చేస్తూ ఉన్నాడు. మనుషులు అంటారు, నువ్వు ఎంత చేసినా ఏం ప్రయోజనం, నిన్ను చూడు ఎట్లా చూస్తున్నారు, ఇన్ని చూడు ఎట్లా చేస్తున్నారు, దేవుడు చూడు నీకు ఎలా చేశాడో అంటూ ఉంటారు. ఆ మనుషుల మాటలు నువ్వు ఎక్కడ కూడా వినవద్దు. ఏమో దేవుడు నిన్ను ఒకవేళ పరీక్షిస్తున్నాడు, ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. యోబు గారి వల్లే జయించాలి. ఈరోజు నెహమ్యా గారిని కూడా పరీక్షించాడు. ఎంత భయంకరంగా శ్రమలు పెట్టారంటే అండి నెహమ్యా గారిని. కొన్ని చెప్తా నేను. అతను పడినటువంటి బాధలు మనం చూస్తే నెహమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో అంట, బహుగా మరి వాళ్ళందరూ కూడానంట దుఃఖపడ్డారంట. ఏంటి, మందిరాన్ని బాగు చేసేటువంటి వ్యక్తి వచ్చారు అని చెప్పేసి అని మందిరాన్ని బాగు చేస్తుంటే ఆ శత్రువులంట నెహమ్యా యొక్క వచ్చి ఆ నీతిగా మందిరాన్ని పడిపోయిన ప్రాకారాలని కడుతున్న సిచ్యువేషన్ని చూసి ఒకటే ఏడుస్తున్నారంట. అబ్బా ఇంతకాలం హాయిగా ఉన్నా, ఈ మందిరం గోల లేదు, ఏమీ లేదు, అబ్బా హాయిగా పడున్నా, హాయిగా ఏదో చేసుకుంటూ ఉన్నాం, ఈరోజు మందిరం కట్టేస్తున్నారు, ఇక నుంచి ప్రార్థనలు జరుగుతాయి, నాయనో ఏంద్రా బాబు ఇదని ఒకటే ఏడిచేస్తున్నారంట. ఏడిసేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఈరోజు నువ్వు ఎదుగుతున్నప్పుడు, దేవుళ్ళు నువ్వు బలపడుతున్నప్పుడు నిన్ను చూసి ఏడిసేవాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు భయపడొద్దు. నెహమ్యా భయపడలా. రెండవదిగా నెహమ్యా ఎదుర్కొన్నటువంటి ఆటంకాలను చూస్తే 2వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం. నెహమ్యానంట తృణీకరించారంట అండి. ఏం చేశారంట? తృణీకరించేస్తున్నారు. మన యేసుక్రీస్తు ప్రభువారిని కూడా తృణీకరించబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నిన్ను తృణీకరించవచ్చు, అయినా నువ్వు బాధపడవద్దండి. ప్రియదేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం 1లో మనం చూస్తాం. నెహమ్యా గారిని చూసి కోపగించుకుంటున్నారంటండి, కోపం తెచ్చేసుకుంటున్నారంట. ఈరోజు దేవుని బిడ్డల మీద ఊరికినే కోప్పడుతూ ఉంటారండి, ఉత్త పుణ్యానికి కోప్పడుతూ ఉంటారు, వారిని అసహించుకుంటూ ఉంటారు. మనకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు, ఏం తప్పు చేసామని మన మీద ఈ విధంగా వీరు కోప్పడుతున్నారు అనుకుంటూ ఉంటాం, చాలా కృంగిపోతూ ఉంటాం. చూడండి, నెహమ్యా గారికి కూడా తప్పలేదు ఆ యొక్క విషయంలో. అవును, యూదులు కూడాను యేసు ప్రభు వారి మీద కోపం పెంచుకున్నారు. ఈరోజు ప్రభు కోసం నువ్వు నిలబడినప్పుడు నీ మీద కోపగించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. భయపడవద్దు. మరి 4వదిగా మనం చూస్తే అంతటితో ఆగలేదు, చూసి ఏడిచారు. మరి ఆయన తృణీకరించి హేళనగా మాట్లాడుతూ వచ్చారు, కోపగించుకున్నారు. అంతటితో చాలదని చెప్పి అతనికి హాని చేయటం ప్రారంభించారంట. నెహమ్యా గారికి అతను చేస్తున్న పనులకి హాని చేయటం ప్రారంభిస్తూ వచ్చారంట. ఈరోజు నువ్వు కూడా నీతి కోసం నిలబడినప్పుడు, పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నప్పుడు, భక్తి కొరకు పరిగెత్తుతూ ఉన్నప్పుడు, దేవుడు నాకు కావాలనే తపన నీలో ఉన్నప్పుడు, దేవుని పని ఏ విధముగా చేయాలనే ఆశ నీలో ఉన్నప్పుడు, నిన్ను కూడా నీకు హాని చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. మరి ఆ ఆది సంఘములో మరి పౌలు సౌలుగా ఉన్న సమయంలో సౌలు కూడా హాని చేయటానికి వెళ్ళలేదా? శిష్యులైనటువంటి వారిని, క్రైస్తవులు అనబడిన వారికి వెళ్ళి హాని చేయలేదా? మారక ముందు అతని బుద్ధి కూడా హాని చేసే బుద్ధి కాదా వారికి? ఈరోజు నీకు కూడా హాని చేసేవాళ్ళు ఉంటారు. అదే 6వ అధ్యాయంలో 8-19 వచనాల్లో హాని చేసినా కూడా అలానే దేవుని పని చేస్తుంటే మరి 8-19 అంటున్నాడు, ఇక బెదిరించడం స్టార్ట్ చేశారండి. నువ్వు కనుక కట్టావో నీ కుటుంబం జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నీ సంగతి తేలుస్తాను జాగ్రత్త, ఇక్కడ ఉండదు మందిరం జాగ్రత్త అంటూ నెహమ్యా గారిని బహు భయంకరంగా బెదిరించడం ప్రారంభించేశారండి. అయినా ఆ బెదిరింపులకేమీ భయపడలేదండి, దానియేలు కూడా భయపడలా. సింహాల బోన్లో వేస్తాం జాగ్రత్త అని బెదిరించారండి. యోసేపునైతే ఆమె నాకు లోబడు, నా దగ్గర ఉండు, లేకపోతే జాగ్రత్త చెరసాల్లో వేస్తాం, అయినా భయపడలా. దేవుని బిడ్డ, నువ్వు భయపడవద్దు. అదే 6వ అధ్యాయం 12వ వచనంలో ఇక ఇవన్నీ కాక ఇక ఎన్ని బెదిరించినా ఏం చేసినా వల్ల కాకపోయేసరికంటండి కొంతమంది
ఆ యొక్క వ్యక్తులను ఏర్పరచుకొని లంచం ఇచ్చి వారందరిని కూడా సమకూర్చుకొని నెహమ్యా మీదకి పంపించారంట. మేము బెదిరిస్తుంటే వల్ల కావట్లేదని చెప్పి కొంతమంది చెడ్డ వ్యక్తులు అక్కడ ఉంటే వాళ్ళందరికీ కూడా కొంత లంచాలు డబ్బులు ఇచ్చేసేసి మీరు కూడా వెళ్ళి బెదిరించండి, మీరు కూడా చెప్పండి, కట్టొద్దని చెప్పండి, మందిరం స్టార్ట్ చేయొద్దని చెప్పండి అని చెప్పేసి అని బ్లాక్మెయిల్ చేయటం ప్రారంభించారు. వాళ్ళ వల్ల కాక అనేకుల్ని పంపించారంట. అంతేకాదండి, చివరికి ఇన్ని చేసినా నెహమ్యా మందిరము కట్టడం, ఆ ప్రాకారములు కట్టడం ఆపకపోయేసరికి 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం, నెహమ్యా మీదంట చెడ్డ వార్తలు పుట్టించటం స్టార్ట్ చేశారంట. హల్లెలూయా. ఏ వార్తలండి? చెడు వార్తలు పుట్టిస్తూ ఉన్నారు. అవును, ఈరోజు నువ్వు నీతిగా జీవిస్తుంటే నీ మీద చెడ్డ వార్తలు పుట్టించే వాళ్ళు ఎక్కువైపోతారు. నువ్వు బైబిల్ పట్టుకొని పోతూ ఉంటుంటే పోతుందమ్మా, ఎక్కడికి పోతుందో, ప్రార్థనకు పోతుందో, ఇంకెక్కడికి పోతున్నారు అనేవాళ్ళు బోల్డంతమంది ఉంటారండి, బోల్డంతమంది ఉంటారు. దేవుని పని కొరకు కలిసి వెళుతూ ఉంటుంటే అపార్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అయితే నీ మనస్సాక్షి ఎలాగుందో నువ్వు పరిశీలన. ఏ చెడ్డ వార్తలకి, ఏ యొక్క దురవార్తలకి నువ్వు భయపడొద్దు. ఈరోజు నెహమ్యా గారి మీద ఎన్ని నిందలు వచ్చినాయో, ఎన్ని ఆ యొక్క అవమానాలను నెహమ్యా ఎదుర్కొన్నాడు, కానీ దేవుని పని ఆపలేదు. ఈరోజు నీ విశ్వాస జీవితంలో నుంచి నువ్వు వెనకపడొద్దు అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో అంటూ ఉన్నారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. మనము ధన్యులు అని దేవుని వాక్యం చెప్పుకోనియండి. చెడ్డ మాటలు ఎన్ని చెప్పుకుంటారో చెప్పుకోనియండి. దేవునికి స్తోత్రం. మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం, ఎవరి కోసం మనం జీవిస్తున్నాం అనేది మన జీవితంలో చాలా ముఖ్యం. ప్రియదేవుని బిడ్డ, నువ్వు లోకం కొరకు బ్రతుకుతూ చెడ్డ మాటలు అంటున్నారు, నన్ను అలా అంటున్నారు, ఇలా అంటున్నారంటే నేనేం చేయలేను. నువ్వు దేవుని కోసం బ్రతకటం ప్రారంభించు. దేవుని కొరకు, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవించడం ప్రారంభించు. అప్పుడు నీ మీదకి ఎన్ని వచ్చినా ఆయన నీ పక్షంగా జోక్యం చేసుకుంటాడు. ప్రియదేవుని బిడ్డ, 5వ విషయాన్ని మనం చూస్తే, నెహమ్యాలో మనం చూస్తే క్రీస్తు యొక్క మనసు కలిగినటువంటి వ్యక్తిగా నెహమ్యా గారిని మనం చూస్తూ ఉంటాం. అవును ప్రియదేవుని బిడ్డలారా, చక్కగా ఆ యొక్క మందిరాన్ని కట్టేసేసారంట. నెహమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. 6వ వచనం నుంచి 9వ వచనం వరకు, 27వ వచనంలో కూడా మనం చూస్తే కట్టి ముగించి బబులోను వెళ్ళిపోయినారంట నెహమ్యా గారు. మరి చక్కగా మందిరాన్ని కట్టించి క్రమమును పెట్టేసేసి, ఇదిగో ఇట్లా చేసుకోండి, ఇలా చేసుకోండి అని యాజకులను, పెద్దలందరినీ కూడా ఆ యొక్క మందిరంలో, ఆ యొక్క స్థలంలో పెట్టేసేసి చక్కగా వెళ్ళిపోయారు. కట్టి ముగించి బబులోను వెళ్ళినటువంటి నెహమ్యా గారు కొన్ని సంవత్సరాలకు తిరిగి వచ్చేసరికంట మందిరంలో మరి క్రమము లేకపోవటము, ఆరాధన క్రమం జరగపోవటము అక్కడ చూస్తూ వచ్చాడు. అంతేకాదు సమరయులైనటువంటి అన్యులను వారు వివాహం చేసుకుంటూ వచ్చారంట. మరి దేవుని మందిర గదిలోనంట మరి టోబియాను ఉంచినారంట అండి. ఎవరినండి? టోబియా గారిని ఉంచారంట. ఇలా అక్కడ పరిస్థితుల్ని చూస్తే అందరినీ కూడా అక్కడి నుండి మరి ఆ స్థలమంతా కూడా, యెరూషలేములో ఉన్నటువంటి ఆ స్థలమంతా కూడా పాడు చేసినట్లుగా, క్రమాన్ని తప్పు పట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితిని చూసి వెంటనే ఆ యొక్క ఏ వ్యక్తి అయితే మందిరం కడుతుండంటే ఆటంకపరిచాడు కదండి టోబియా, అతన్ని తీసుకువెళ్ళి దేవాలయం మందిరంలో గదిలో పెట్టేశారంట. ప్రత్యేకమైన ఆ గదిలో అతన్ని పెట్టారంటండి. ఎంత భయంకరమైన దారుణమైన పరిస్థితితో చూడండి. ఆ మందిరాన్ని అపవిత్రం చేస్తూ ఉంటే, ఆ మందిరంలో పరిశుద్ధత లేకుండా జీవిస్తూ ఉంటే నెహమ్యా గారు తట్టుకోలేకపోయాడంటండి. యాజకులు మరి ఆ యొక్క పరిస్థితుల్ని చూసి అక్కడ పేదలకు అన్యాయం జరుగుతూ ఉంటుంటే సహించలేకపోయి వాళ్ళందరినీ కూడా అంటండి కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి అందరినీ కూడా అక్కడి నుంచి తరిమేశారంట. ఇంత కష్టపడి మందిరమును కట్టి పరిశుద్ధంగా ఇలాగ చేసుకోండి అని క్రమాన్ని పెట్టి నేను వెళ్తే మీరు ఇలా చేస్తారా అని చెప్పేసి అని అందరినీ కూడా తరిమేసేసాడంట. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మనసు మన యేసుక్రీస్తు ప్రభువారిలో కూడా చూసాం కదా. మందిరమును పాడు చేస్తూ అక్రమంగా చేస్తూ ఉంటే ప్రభువారు మనసు కూడా ఓర్చుకోలేకపోయారు. మనకు తెలుసు, మత్తయి సువార్తలో మనం చూస్తాం 21వ అధ్యాయము 12, 13వ వచనంలో చూస్తాం. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని
వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని ఏం చేస్తున్నారు? దొంగల గుహగా చేశారని చెప్పి వారి మీద కోప్పడి అక్కడున్న వారందరినీ తరిమేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ఈరోజు మందిరంలో నీ కళ్ళ ఎదుటే చెడు జరుగుతున్నా కూడా నువ్వు చేతులు కట్టేసుకుంటావు కదా. వాళ్ళు పాపం చేస్తున్నారని తెలుసు, వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని తెలుసు, కానీ నాకెందుకు వచ్చిన బాధలేమ్మా? మందిరానికి నేను వచ్చానా, వాక్యం విన్నానా, వెళ్ళానా అన్నట్టే ఉంటాం. అంతే చాలే, నాకెందుకులేమ్మా, ఎవరెట్టబోతే నాకెందుకు, నేను వచ్చాను, నేను విన్నాను, నేను వెళ్ళాను. నీ కళ్ళ ఎదుట సంఘములో పాపము జొరబడుతూ ఉంటుంటే నీకు ఆ మనసు లేదా? క్రీస్తు మనస్సు లేదా? నెహమ్యా గారిలో మరి క్రీస్తు యొక్క మనస్సుని మనం చూస్తూ ఉన్నామండి. ప్రభువారికి ఉన్నటువంటి మనస్సును మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మనస్సు ఫినెహాస్లో కూడా మనం చూస్తూ ఉంటామండి. అవును, వాళ్ళమంతా కూడా పాపము జొరబడిపోయి ఉంటే మరి ఆ పాపం వల్ల తెగులు వచ్చేస్తే అందరూ చూస్తూ ఉంటుంటారు. అక్కడ మోషే గారు ఉన్నారు, అహరోన్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అంటండి ఆ ఫినెహాస్ అంట వారి మధ్యన నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోయిను అనేటువంటి మాట దేవుడే స్వయంగా ఫినెహాస్ గురించి మాట్లాడతాడు. ఆ చెడుని, ఆ పాపాన్ని ఆ పాళెంలో సహించలేకపోయి ఒక్క పోటు పొడిచేస్తాడు ఆ యొక్క పాపం చేసేవారిని. ఈరోజు చెడును నువ్వు చంపేయాలి సంఘంలో. అంతేకాదు, నీ దేహం అనే దేవుని ఆలయంలో ఎక్కడ చెడు స్వభావము కూడా నీలో ఉండకూడదు, తీసివేయాలి. ఒక క్రమము, నీ శరీరాన్ని ఒక క్రమబద్ధంగా పరిశుద్ధంగా నడుపుకోవటం నేర్చుకోవాలి. దేవుడిచ్చి నీ దేహం అనే దేవుని ఆలయమును పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నీ జీవితంలో ఈరోజు సంఘంలో కాపాడుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఎలాగో ఉన్నావు? పౌలైతే ఒకప్పుడు సౌలుగా ఉండి హింస పెట్టాడు, కానీ ఆ తర్వాత మందిరం విషయంలో చాలా క్రమం కలిగి ఉన్నారండి. దేవుని మనసు కలిగి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని కొరింథీ 1:11 అంటూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాగున్నావు? ఇక నెహమ్యా గారిలో ఉన్న 6వ లక్షణాన్ని మనం చూసినట్లయితే క్రమమైన పద్ధతిలో పరిశుద్ధపరిచినటువంటి నెహమ్యా. ప్రభువారి మనసు సహించలేకపోయాడు. చెడును చూసినటువంటి మనసును సహించలేనటువంటి నెహమ్యా క్రమమైన పద్ధతిలో పెట్టారట. నెహమ్యా గ్రంథం 13:30 చూస్తాం. ఇలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయనట్లు నియమించి తిని. చూడండి, చక్కగా క్రమ పద్ధతిలో పెట్టేశాడంట. వచ్చి తోబియా సామాన్లన్నీ బయట ఇసిరి పాడైపించాడంట. ఆ యొక్క అన్నిళ్ళు చేసుకునే యాజకులందరినీ కూడా బయటికి త్రోసేసి క్రమాన్ని పెట్టాడంట. ఇంకా అక్కడ ఇలాగా మీరు ఈ క్రమ పద్ధతిలో ఇట్లా దేవుణ్ణి ఆరాధించాలని. అవును, సంఘాల్లో కూడా మన సంఘాల్లో కలహాలు, మన సంఘాల్లో కక్షలు లేకుండా మనల్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే చివరి దినాల్లో సంఘాల్లో ప్రేమ చల్లారిపోతుంది. సంఘముల్లో ప్రేమ చల్లారిపోయి కక్షలు, ఒకరి మీద ఒకరు చాడీలు, ఒకరి మీద ఒకరు నిందలు, కలహాలు, సేవకుల మీద చాడీలు, విశ్వాసుల మీద చాడీలు, ఇలాంటివి ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇలాంటివి సంఘములో అపవిత్రత జొరబడకుండా మనము క్రమముగా ఉండినట్లుగా మనం చూసుకోవాలి చివరి దినాల్లో. ప్రియదేవుని బిడ్డలారా, మరి పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన 1:11 నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. చూడండి, కొరింథీ సంఘంలో ఏమున్నాయి అంటండి? కలహాలు ఉన్నాయంట. కలహాలు ఉన్నాయి. మరి మన సంఘముల్లో ఎలాగున్నాయి? ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు వెళ్తున్న సంఘంలో ఏమున్నాయి? ఎలాగున్నావు? నీ జీవితం నిన్ను బట్టే ఆ కలహాలు వస్తున్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకో. మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని కూడా విన్నాను. ఏమంటే కలహాలతో పాటు ఏమున్నాయండి సంఘంలో? 18వ చూస్తాం, 11-18 కక్షలు కూడా ఉన్నాయి. వాళ్ళు వస్తే మేము రావండి, మేము వస్తే వాళ్ళు రారండి, ఇట్లాంటి కక్షలు. అయ్యో, దేవుణ్ణి ప్రేమించి కదా మనం దేవుని సన్నిధికి రావాల్సింది. అంతేకాదు, అందుకే పౌలు అంటారు, కొరింథీయులకు రాసిన 1:6 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలంట? మనం మహింపరచాలి. క్రమమైన పద్ధతిలో మనం జీవించడం నేర్చుకోవాలి. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి అని 14:40 కొరింథీ 1 అంటూ ఉన్నాడు. మరి నెహమ్యా గారు క్రమమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. సంఘములో కూడా ఆ క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈరోజు నీకు క్రమమైన జీవితం ఉన్నదా?
క్రమముగా నీ జీవితంలో సంఘానికి వెళుతున్నావా? క్రమంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? లేకపోతే మధ్య మధ్యలో డొంకాలు కొట్టేస్తూ ఉన్నావా? పరిశీలన చేసుకో. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 7వదిగా నెహమ్యా గారిలో ఉన్న లక్షణాన్ని మనం చూస్తే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుణ్ణి మహిమపరిచినటువంటి నెహమ్యా గారు. అవునండి, 13వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం. మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణతోను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించి తిని నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అంటున్నాడు. తండ్రి, నీవు నాకు ఇచ్చినది నేను కష్టపడి పనిచేశాను ప్రభువా, అంత క్రమాన్ని నేను ఏర్పరిచాను, అన్నీ కూడా మీరు చెప్పినట్లుగా నాకు మీ భారమును నేను కలిగి, నీ మనస్సు నేను కలిగి నేను క్రమపరిచాను, నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ఉన్నాడు. అవును, యేసు ప్రభువారు కూడా అంటారు కదండి, నేను మరి నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు. యోహాను సువార్త 6:39 అంటారు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి నేను దిగి వచ్చి తిని తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. తన ఆత్మను అప్పగించుకున్నాడు, సమస్తాన్ని చక్కగా ముగించి తండ్రిని మహిమపరిచారు. ఈరోజు నువ్వు ఎవరిని మహిమపరచుటకు జీవిస్తున్నావో పరిశీలన చేసుకో. నీ చిత్తాన్ని చేసుకొని లోకంలో నువ్వు ఇష్టానుసారంగా బ్రతికి చనిపోతున్నావా, లేక దేవుని చిత్తాన్ని చేసి దేవుని మహిమపరిచి దేవుని ఘనపరిచి నీ జీవితాన్ని ముగిస్తున్నావో పరిశీలన చేసుకో. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచతిని అంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. దేవుని పని నువ్వు చేసినప్పుడు దేవుని నువ్వు మహిమపరుస్తావు. నీ పని నువ్వు చేసుకోవటం వల్ల దేవునికి మహిమ కాదండి. అది నీ కుటుంబం కట్టుకోవటం కోసం నువ్వు పరిగెత్తుతున్నావు, మంచిదే, పరిగెత్తు, చేసుకోవాలి నీ కుటుంబ బాధ్యత. ద సేమ్ దేవుడు నీకు ఇచ్చిన పని విషయంలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. అది ముగించాలి, మనం ముగించాలండి. తండ్రి యొక్క చిత్తాన్ని ముగించి దేవుని మహిమపరిచినాడు. మరి మందిర విషయంలో, దేవుని పని విషయంలో మనం ఎలాగుంటూ ఉన్నాం, ఎంత ప్రయాసపడుతున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నెహమ్యా గారు ఎంత భారము కలిగి ఉన్నాడు సంఘం విషయంలో. ఈరోజు నువ్వెంతవరకు భారము కలిగి ఉంటున్నావు? ఈరోజు ఎన్ని సంఘాలుని నువ్వు కట్టావు? అసలుకి ఎన్ని సంఘముల కొరకు నువ్వు ప్రయాసపడ్డావు? పరిశీలన చేసుకో. నువ్వు వెళుతున్న సంఘము కోసమన్నా నువ్వు కనీసం పాటుపడ్డావా? నీ సంఘాన్ని కడుతున్న దైవ సేవకునితో కలిసన్న కనీసం కొంచెమన్నా నువ్వు ప్రయాసపడ్డావా? లేక సంఘాన్ని పాడు చేస్తున్నావా? సౌలు ఇంటింటా వచ్చి సంఘమును ఏం చేశాడంట? పాడు చేశాడు. నెహమ్యా గారు సంఘాన్ని కట్టారు. అవును, ఎలా కట్టారు? పని చేసుకుంటూనే. మళ్ళా బాగా వినండి, పని చేసుకుంటూనే కట్టడాలు కట్టినటువంటి నెహమ్యా. ఈరోజు అది చేస్తే ఇది చేయరు, ఇది చేస్తే అది చేయరు. దేవుడు మనల్ని ఎలాగ పిలిచాడో ఆ పిలుపులో మనం వెళ్ళాలండి. సంఘములను పాడు చేస్తున్నావా? సంఘమును కడుతున్నావా? నిన్ను బట్టి సంఘం కట్టబడుతుందా, సంఘం కోల్చబడుతుందా అనేది పరిశీలన చేసుకోవాలి. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నిజమే, అనేక సంఘములు నాయన పాడు చేస్తున్నారంట. మరి సౌలుగా ఉన్నప్పుడు మరి అదే తన జీవితంలో మరి సౌలు పౌలుగా మారిన తర్వాత ఏ స్థలంలో సంఘములను పాడు చేస్తున్నాడు, ఆ సంఘములో ధైర్యముగా నీ మాటలను చెప్పి అనేక సంఘాలను పౌలు కట్టినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి మన నెహమ్యా గారు నాయన పడిపోయిన పాడైన యెరూషలేము ప్రాకారములను నాయన మరి కట్టుటకు ఎంతో ప్రయాసపడినాడు ప్రభా. ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు ప్రభా. అయా ఎంతగా యెరూషలేమును ప్రేమిస్తూ వచ్చినాడు నాయన. ధైర్యముగా నాయన మరి మాట్లాడుతూ ఆ యొక్క నీ కొరకు నిలబడినాడు ప్రభా. ఎన్ని కష్టాలు నిందలు వచ్చినా కూడా జయించినాడు కదా నా ప్రభా. నాయన నీ మనస్సు కలిగినటువంటి వాడిగా నాయన క్రమమైనటువంటి జీవితాన్ని కలిగి నిన్ను మహిమపరిచిన వ్యక్తిగా నెహమ్యా గారిని చూస్తున్నాం. అయ్యో, మా సంఘములలో యేసు నామములో నెహమ్యాలు లెగుచుదురు కాక. ఈ వాక్యం వింటున్నటువంటి ఒక బిడ్డ నెహమ్యాగా ఎదుగునుగాక. నెహమ్యా వంటి భారమైన మనసు కలిగి ఉందురుగాక. ఆ విధముగా ఆశీర్వదించండి నాయన. అయ్యా, మేము మందిరమును కట్టేవారిగా ఉండాలి, కానీ పాడు చేసేవారిగా మేము ఉండకూడదు. సంఘములో ఆశీర్వాదంగా మేము ఉండాలి, కానీ సంఘములో శాపగ్రస్తులుగా, సంఘము పాడవుటకు కారకులుగా మేము ఉండకూడదు నా ప్రభా. అయ్యా, మాకు సహాయము దయచేసి బిడ్డలను దీవించండి. నెహమ్యా వలె బహుగా నీ కొరకు ప్రయాసపడేవారిగా, నీ కొరకు నిలబడేవారిగా వారి జీవితాలు ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. ఎంతమంది దైవజనులు నాయన సంఘములు కట్టేటువంటి విషయంలో
జీవితంలో ప్రయాసపడుతూ ఉంటే ఎన్ని ఆటంకాలని ఎదుర్కొంటూ ఉన్నారో నాయన, అటువంటి దైవజనులకు నీ సన్నిధిని తోడుగా ఉంచండి. నెహమ్యా వంటి ధైర్యము కలిగిన ఆత్మ కలిగి ఇంకా ముందుకు వెళ్ళటానికి వారికి మీరు కృప చూపించి మీరు ఆశీర్వదించమని, అలాంటి నెహమ్యాలను మా సంఘములో నుంచి మీరు లేవనెత్తుతున్నందుకు కొరకు స్తుతించుకుంటూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి బలపరిచి నాయన, మరి మీ కృపలో దీవించి నాయన, యెరూషలేమును ప్రేమించు వారు వర్ధిల్లుదురని చెప్పినట్లుగా మా బిడ్డలు వర్ధిల్లుటకు కృప చూపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.